భగవద్గీత 18 అధ్యాయములు 700 శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత. భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగం. ఈ ఘోర కర్మను ఆచరింపమని నన్నేల నియోగించుచున్నావు అని అర్జునుడు ఇంతకుముందు ప్రశ్నించి ఉండెను. దానికి సమాధానముగా బాహ్యముగా కర్మలను తీయించు మిథ్యాచారిని నిందించుచు భగవానుడు కర్మయోగిని ప్రశంసించెను. ఇప్పుడు కర్మలను ఆచరింపమని అర్జునుని ఆజ్ఞాపించుచున్నాడు. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయోయ కర్మణః శరీరయాత్రాపి చ తేన ప్రసిద్ధ్యేద కర్మణః. నీవు శాస్త్రవిహిత కర్తవ్య కర్మలను ఆచరింపము. ఏలననా కర్మలను చేయకుండుట కంటెను చేయుటయే ఉత్తమము. కర్మలను ఆచరింపనిచో నీ శరీర నిర్వహణము కూడా సాధ్యముగాదు. నియతం అను విశేషణముతో కూడిన కర్మ అను పదము ఏ కర్మను సూచించును? దానిని ఆచరింపమని ఆజ్ఞాపించుటలోని ఆంతర్యమేమి? వర్ణాశ్రమ ధర్మములను అనుసరించి స్వభావ పరిస్థితులకు అనుగుణముగా మానవులకు వేరువేరుగా కర్తవ్య కర్మల శాస్త్రములందు తెలుపబడినవి. అట్టి శాస్త్ర విహిత స్వధర్మ రూప కర్తవ్య కర్మలను అన్నింటిని సూచించినదియే నియతం అను విశేషణముతో కూడిన కర్మ అను పదము. భగవానుని వచనములను వ్యామిశ్రమములుగా భావించి అర్జునుడు భ్రమలో పడి తన కర్తవ్యమును నిశ్చయముగా తెలుపమని భగవంతుని కోరియుండెను. ఇప్పుడు కర్మలను ఆచరింపమని ఆజ్ఞాపించుచు భగవానుడు అర్జునుని భ్రమను తొలగించెను. అర్జునుడు కోరినట్లుగా తన కర్తవ్యమును నిశ్చయముగా తెలిపెను. పై కారణముల వలన ఏ విధముగానైనను కర్మాచరణమును త్యజించుట అతనికి శ్రేయస్కరము కాదనియు, కనుక శాస్త్రవిహిత కర్తవ్య కర్మరూప స్వధర్మమును ఆచరింపవలననియు తెలిపెను. యుద్ధము చేయుట అర్జునులకు స్వధర్మము. పైకి అది క్రూరముగను హింసాత్మకముగను కనిపించినను వాస్తవముగా అతనికి అది ఘోర కర్మ కాదు. పైగా నిష్కామ భావముతో చేయుట వలన అది అతనికి శ్రేయస్కరమైనది కూడా. కావున సంశయమును వీడి యుద్ధమునకు సన్నద్ధుడవు కమ్ము అని భగవానుడు అర్జునుని ఆదేశించెను. కర్మలను చేయకుండుట కంటెను చేయుటయే ఉత్తమము అని అనుటలోని విశేషమేమి? కర్మలను చేయుట కంటెను చేయకుండుటయే మేలు అని భగవానుడు చెప్పినట్లు అర్జునుడు తన భ్రమ కారణముగా భావించి ఉండెను. అర్జునుని ఆ భ్రమను భగవానుడు తొలగించెను. కర్తవ్య కర్మలను చేయుట వలన మనుష్యుని అంతఃకరణము శుద్ధమై అతని పాపములకు ప్రాయశ్చిత్తము కలుగును. కర్తవ్య కర్మలను త్యజించుట వలన అతడు పాపాత్ముడై నిద్ర సోమరితనము ప్రమాదములకు లోనై అధోగతి పాలగను. కనుక కర్మ చేయకుండుట కంటెను చేయుటయే సర్వదా ఉత్తమము. సకామ భావముతో గాని ప్రాయశ్చిత్త రూపముగా గాని కర్తవ్య కర్మలను చేయుట అసలు చేయకుండుట కంటెను మిక్కిలి శ్రేష్టము. మరి వాటిని నిష్కామ భావముతో చేయుట సర్వశ్రేష్టమని ప్రత్యేకముగా చెప్పనవసరము లేదు. కర్మలను ఆచరింపనిచో నీ శరీర నిర్వహణము కూడా సాధ్యము కాదు అని అనుటలోని విశేషమేమి? కర్మాచరణమును త్యజించుట వలన మనుష్యుని మనుగడయే సాగదు. శరీర నిర్వహణమునకై ఏదో ఒక పనిని అతడు ఆచరింపవలసి ఉండును. ఇట్టి స్థితిలో విహిత కర్మలను త్యజించుట వలన మనుష్యుడు సహజముగానే పతనముగను. కనుక కర్మలు చేయకుండుట కంటే చేయుటయే ఉత్తమము. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మ